హాయ్ ఫ్రెండ్స్. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించి అంటే సర్టిఫికేట్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న, ఎగ్జామినేషన్ ఫీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాసెస్ అయితే సేమ్ ఇదే రిజిస్ట్రేషన్ మనం చేసుకోవాలి. అప్డేట్ కూడా ఇలానే చేసుకోవాలి. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అయిపోయిందంటే కుదరదు. దీన్ని ఫీజు పేమెంట్ చేయాలి. అయితే ఫీజు పేమెంట్ చేసేటప్పుడు పీహెచ్ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫీజు మినహాయింపు జరుగుతుంది. ఓన్లీ ఎగ్జామ్స్ వరకు మాత్రమే. సర్టిఫికేట్స్ పొందడానికి వాళ్ళకి మళ్ళీ ఫీజు కట్టుకోవాలి. దానికి ఫీజు కట్టుకోవాలంటే మీకు ఇప్పటివరకు మీరు సబ్మిట్ చేసిన ఫామ్ మీద అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ నెంబర్ని సేవ్ చేసుకొని దాన్ని ఎక్కడ ఫీజు పేమెంట్ చేయాలంటే చూద్దాం. చూడండి, డైరెక్ట్గా స్టార్టింగ్ పేజీ ఫ్రంట్ పేజీలోకి వెళ్ళిపోవాలి. ఇందులో ఇక్కడ చూడండి, చివరిలో చూడండి, పే యువర్ ఫీ త్రూ క్రెడిట్ డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్, దానిపై క్లిక్ చేయండి. చివరి దాంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది పేజీలోకి. ఇక్కడ మీకు వేరియస్ లింక్స్ అనేసి ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ పర్పస్లో అయితే అడ్మిషన్ లింక్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ పర్పస్లో ఎగ్జామినేషన్ ఫీజు ఉంటాయి. తర్వాత సర్టిఫికేట్స్, ట్యూషన్ ఫీజులు, ఇట్లాంటి ఛార్జెస్ ఏమైనా ఉంటే మనకు సంబంధించిన ఇవన్నీ ఉంటాయి. అయితే మనకి ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీ కాబట్టి ఈ ఎగ్జామినేషన్ ఫీ దగ్గర దీని దగ్గర క్లిక్ హియర్ పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయని ఇట్లా పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఆ అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అయ్యి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ త్వరగా అవుతుంది. మ్యాక్సిమం డెబిట్ కార్డ్తో చేయండి, త్వరగా అవుతుంది. ఈ విధంగా మీ యొక్క ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీజు పేమెంట్ చేయడం అనేది కంప్లీట్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మ్యాక్సిమం ఫ్రీ అవర్స్లో చేయండి. 2 సార్లు చేయొద్దు, ఒకసారి చేయండి. తర్వాత కొంచెం ఆగిన తర్వాత చేయండి. స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత చేయండి. ఆ స్టేటస్ చెక్ చేసుకునేది కూడా ఉంది ఇక్కడ. మీరు కట్టిన ఫీ స్టేటస్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నో యువర్ అప్లికేషన్ స్టేటస్, క్లిక్ హియర్, డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్. ఆ పేమెంట్ రిసిప్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాతనే కాకపోతే అప్పుడు పేమెంట్ చేయండి. ఏం కాదు, పేమెంట్ చేసినా మళ్ళీ రీబ్యాక్ అవుతాయి డబ్బులు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.